శ్రీదేవి రూపంలో ఉన్న అలమేలు మంగ కూడా భూలోకంలో ఉండిపోయింది. ఆమె తన ప్రభువైన వెంకటేశ్వర స్వామిని వెతుకుతూ తిరుమలకు వచ్చింది. స్వామిని చూసిన ఆమె ఎంతో ఆనందపడింది. కానీ స్వామి తానిప్పటికే పద్మావతిని వివాహం చేసుకున్నానని చెప్పారు. ఆ మాట విన్న అలమేలు మంగ ఎంతో బాధపడింది. నేను కూడా లక్ష్మీదేవిని, నాకు కూడా మీతో ఉండే హక్కు ఉంది అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంకటేశ్వర స్వామి నిజం అంగీకరించారు. భూదేవి పద్మావతి, శ్రీదేవి అలమేలు మంగ ఇద్దరూ లక్ష్మీదేవి రూపాలే. అందుకే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గురువారం రాత్రి నేను నీతో కలుస్తాను, అది మన రహస్య కళ్యాణోత్సవం అవుతుంది అని స్వామి అలమేలు మంగతో చెప్పారు. అలా తిరుచానూరులోని ఆలయంలో ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి అలమేలు మంగతో కలుసుకుంటారు. ఈ రోజున గరుడ వాహనంపై స్వామి అలమేలు మంగ ఆలయానికి వెళ్తారు. ఈ ఉత్సవాన్ని అలమేలు మంగ కళ్యాణోత్సవం అని పిలుస్తారు. ప్రతి గురువారం ఈ దివ్య కళ్యాణాన్ని చూసేందుకు వేలాది భక్తులు వస్తారు. వివాహమైన దంపతులు సుఖంగా ఉండాలని, పిల్లలు లేని వారికి సంతానం కలగాలని, ఐశ్వర్యం పెరగాలని భక్తులు విశ్వసిస్తారు. ఇలా తిరుచానూరులోని ఆలయం భక్తుల మనసులో విశ్వాసం, భక్తి, ప్రేమలతో నిండిన పవిత్ర స్థలమైంది. ఇలా ప్రతి గురువారం జరిగే అలమేలు మంగ కళ్యాణోత్సవం భగవంతుడి రహస్యమైన ప్రేమ కథను మనకు గుర్తు చేస్తుంది. ఇది కేవలం ఒక దివ్య వివాహం మాత్రమే కాదు, ప్రేమ, భక్తి, విశ్వాసం కలిసిన పవిత్ర క్షణం. వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలమేలు మంగ ఈ ముగ్గురి దివ్య లీలలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. అది ఏమిటంటే, సత్యమైన ప్రేమ ఎప్పుడూ విడిపోదు. అది రూపాలు మార్చుకున్నా, కాలం మారినా ఆ దివ్య బంధం ఎప్పటికీ చెదరదు. అందుకే ప్రతి గురువారం ఈ కళ్యాణోత్సవాన్ని చూసే ప్రతి భక్తుడి మనసులో ఒకే భావన మెదులుతుంది: ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.